వైసీపీకి మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు. 2000 తన జేబులోకి వచ్చాయంటూ ఆరోపణలు చేశారని మండిపడ్డారు లోకేష్. తనపై చేసిన ఆరోపణల్ని 24 గంటల్లో వైసీపీ నేతలు నిరూపించాలంటూ ఛాలెంజ్ చేశారు లోకేష్. ఒకవేళ నిరూపించలేకపోతే లీగల్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నాపైన తీవ్రమైన ఆరోపణ చేసింది. వాళ్ళు అధికారికంగా ట్వీట్ పెట్టారు. వాళ్ళకి నేను 24 గంటలు సమయం ఇస్తున్నా. 2000 రూపాయలు నా బ్యాంక్ అకౌంట్కి వచ్చింది, నా జోబులోకి వచ్చిందని వాళ్ళు అంటున్నారు కనుక నిరూపించండి, లేదంటే ఆ స్టేట్మెంట్ విత్డ్రా చేయండి. ఈ రెండు చేయకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. లీగల్గా నేను దీనిపైన ముందరికి వెళ్ళాలని నిర్ణయించుకుంటాం జరిగింది. ఎందుకంటే ప్రజలు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వైకాపా పార్టీ అనేది ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజం చేసేందుకు ప్రయత్నించే పార్టీ. 2019 ఎన్నికల్లో కరెక్ట్గా వాళ్ళ సొంత బాబాయిని వాళ్ళే చంపేసి ఏకంగా నింద మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పైన ఆనాడు వేశారు. మేము ఆనాడు సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోయాం కనుకనే ప్రజలు నమ్మారు. కానీ ఇప్పుడు చూడండి, చెల్లెలు చెప్తున్నారు ఏం జరిగిందో. సో అలా అబద్ధాలు చెప్పి ప్రజలు నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ 2000 రూపాయలు నేను ఆ ట్వీట్ని నేను చదివాను, ఆ 2000 రూపాయలు నా జోబుకి వచ్చిందన్నారు. వాళ్ళు నిరూపించాలి, లేదంటే ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవాలి, లేదంటే టు ద ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ ఆఫ్ ద లా ఐ విల్ టేక్ యాక్షన్ అగైన్స్ దెమ్. వాళ్ళు ఏదైతే పెట్టారో వాళ్ళు పెట్టిన కండిషన్సే మేము పెట్టాం. మేము కొత్త కండిషన్స్ ఏం తీసుకురాలేదు. గత ప్రభుత్వం పెట్టిన కండిషన్స్ ఏదైతే ఉందో అదే ఫాలో అయ్యాం. ఎలిజిబిలిటీ క్రైటీరియాకి ఎలిజిబిలిటీ అయ్యేదానికి ఏదైతే ఉందో మెకానిజం అదే మేము ఫాలో అయ్యాం. సో వాళ్ళు మమ్మల్ని ప్రశ్నించే హక్కు వాళ్ళకి ఎక్కడుందంట? వాళ్ళు చేయండి, మమ్మల్ని ఎట్లా ప్రశ్నిస్తారు? ఇప్పుడు కాంటే వీడియో ఇస్తాను నేను. వాళ్ళ పార్టీకి చెందిన నాయకులు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తానని చెప్పి వాళ్ళు ఇవ్వకుండా మమ్మల్ని ప్రశ్నించే హక్కు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందండి? మాకు ఆ చిత్తశుద్ధి ఉంది, మేము ఇస్తున్నాం. 2 ఉంటే 26,000 ఇస్తున్నాం, 3 ఉంటే 39,000 ఇస్తున్నాం. అది కూటమి ప్రభుత్వం అనుకున్న చిత్తశుద్ధి. వైసీపీకి మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు. 2000 తన జేబులోకి వచ్చాయంటూ ఆరోపణలు చేశారని మండిపడ్డారు లోకేష్. నిరూపించాలని లేకపోతే లీగల్ గా ప్రొసీడ్ అవుతానంటూ కూడా చెప్పారు నారా లోకేష్. నారా లోకేష్ వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, మంత్రి నారా లోకేష్ తనపై వైసీపీ చేస్తున్న విమర్శలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీనిపై చాలా సీరియస్ గా ఆయన యాక్షన్ తీసుకునే విధంగా కూడా ఆయన తీవ్ర కామెంట్ చేయడం జరిగింది. ఎందుకంటే చాలా కాలంగా నారా లోకేష్ ని టార్గెట్ చేస్తూ వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తుంది. అయితే నిన్న ఏదైతే తల్లికి వందనం సంబంధించి అమౌంట్ సంబంధించి కూడా 2000 నారా లోకేష్ వ్యక్తిగత ఖాతాలోకి వెళ్తున్నాయంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణల్ని నారా లోకేష్ చాలా సీరియస్ గా తీసుకున్నారు. దీనిపై న్యాయ సలహాలు కూడా తీసుకుంటున్నారు. 24 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే తీవ్ర చర్యలు తీసుకునే ఆలోచనలో నారా లోకేష్ ముందుకు పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో తన ఏదైతే లోకేష్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అనేక ఆరోపణలు ఆనాడు ప్రభుత్వంలో ఉన్న వైసీపీ చేసిన నేపథ్యంలో అప్పుడు కూడా వారిపై కేసులు వేసి ఆయన కోర్టుకి ఇచ్చిన పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఈ నేపథ్యంలో ఈ ఇష్యూని కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఏదైతే తల్లికి వందనంలో 13,000 ఇచ్చి 2,000 లోకేష్ ఖాతాలో పడ్డాయని వైసీపీ నేతలు తీవ్ర పరిణామాలు తప్పు అటువంటి కామెంట్స్ చేసినారని కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారు. 2,000 నా ఖాతాలో పడినట్టు రుజువు చేయాలి, లేకుంటే క్షమాపణ చెప్పి ప్రకటన ఉపసంహరించుకోవాలి, అలా చేయకుంటే వారిపై చట్ట ప్రకారం ముందుకు వెళ్తారని కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారు. అసత్య ఆరోపణలను గతంలో మాదిరిగా భరించే ప్రశ్నే లేదు, ఎట్టి పరిస్థితిలో కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గతంలో వైసీపీ ఇదే విధమైన ఆరోపణలు చేస్తే మేము పట్టించుకునేవారు కాదు, కానీ ప్రజల్లోకి ఆ అంశాన్ని తీసుకువెళ్తున్నారు. ప్రజలు నిజమైన ప్రమాదం ఉందని భావిస్తున్నారు టీడీపీ నేతలంతా కూడా. ఈ నేపథ్యంలో లోకేష్ చాలా సీరియస్ గా దీనిపై రియాక్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ రవిచంద్ ఫర్ ద అప్డేట్స్.